ధన్యవాదాలు. చాలా చక్కగా మన ముందు ప్రదర్శన ఇచ్చారు. తదుపరి ముందుగా అసలు మనం ఈరోజు ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామో మనందరికీ తెలిసే ఉంటుంది. ముందుగా మా అందరూ ఇక్కడికి వచ్చినందుకు మా హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు. ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి ఒక ముఖ్య కారణం ఒకటి ఉంది, అందరికీ తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో 1892 డిసెంబర్ 25, 26, 27 ఆ 3 రోజులు స్వామి వివేకానంద కన్యాకుమారి ఎక్కడుంది మనకి సుపరిచితమే. కన్యాకుమారిలో ఒక శిలపై నిరంతరం 3 రాత్రులు 3 పగళ్ళు ధ్యానం చేసి మన భారతదేశం యొక్క పూర్వ వైభవ స్థితి, ప్రస్తుత పరిస్థితి, దాని భారతదేశం యొక్క భవిష్యత్తు ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉంది, ఎలా ఉండబోతుందో చాలా సుస్పష్టంగా దర్శించిన వారు స్వామి వివేకానంద. సో ఆ 3 తేదీలు మనకి ఎంతో విలువైనవి, ఎంతో చెప్పుకోదగ్గవి. డిసెంబర్ 25, 26, 27. సో ఆ రోజుని పురస్కరించుకొని వివేకానంద కేంద్ర కన్యాకుమారి దాని యొక్క కేంద్రము అనే సంస్థ ఒక సేవా దృక్పథము అండ్ ఆధ్యాత్మికంగా ముందుకు సాగే ఒక సేవా సంస్థ వివేకానంద కేంద్ర కన్యాకుమారి. సో వివేకానంద కేంద్ర దేశం నలుమూలల ఈ యొక్క కార్యక్రమాన్ని డిసెంబర్ 25 నుంచి మొదలుకొని జనవరి 12 అంటే స్వామీజీ జయంతి, స్వామి వివేకానంద యొక్క జయంతి, ఆ రోజు వరకు వివేకానంద కేంద్ర పలు రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది.
అందులో భాగమే ఈనాటి సమర్థ భారత్ పర్వ్. సో సమర్థ భారత్ అంటేనే ఆ పేరులోనే మనకు తెలుస్తుంది, సమర్థ భారత్ అంటే ద కెపాసిటీ ఆఫ్ ఇండియా, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా. దాన్ని మనము ఈరోజు చాలా యాంగిల్స్లో, చాలా డైమెన్షన్స్లో వాట్ ఆర్ ద స్ట్రెంగ్త్స్ ఆఫ్ ఇండియా ఈరోజు ఇక్కడ మనం చూడబోతున్నాం. సో వివేకానంద కేంద్ర ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. అండ్ దానికి సహకరించిన వచ్చిన ఆడియన్స్కి, మనకి బ్యాక్ బోన్గా ఉన్న సహకరించిన వాళ్ళకి, మనకు కనిపించే వాళ్ళకి అందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. వివేకానంద కేంద్ర గురించి ఒక్క 2 నిమిషాలు మనం పరిచయం తెలుసుకుందాం. వివేకానంద కేంద్ర యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కన్యాకుమారి. సో ఈ సంస్థ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో ఇది ఎన్జిఓ కాదండి, వాలంటరీ ఆర్గనైజేషన్. ఈ వాలంటరీ ఆర్గనైజేషన్ యొక్క దృక్పథం ఏంటి, వాళ్ళ మోటో ఏంటి అంటే మనకు తెలుసు, మానవ సేవే మాధవ సేవ అంటే అండ్ త్యాగ సేవ. ఈ 2 అంశాలని మన యొక్క ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మన యొక్క ఆయుధాలుగా ధరించి సమాజ హితం కోసము, సమాజ కార్యాలు అంటే సోషల్ యాక్టివిటీస్ అలాంటివి ముందుకు నడిపేదే ఈ యొక్క సంస్థ, సేవా సంస్థ. అండ్ ప్రస్తుతము దేశం నలుమూలల 1005 బ్రాంచ్ సెంటర్స్ ఉండి యాక్టివ్గా వర్క్ చేస్తుంది దేశం మొత్తంలో. అంటే ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, ఫ్రమ్ గుజరాత్ టు అరుణాచల్ ప్రదేశ్ 1005 బ్రాంచ్ సెంటర్స్గా చేసుకుని పలు రకాల యాక్టివిటీస్ నడుస్తాయి. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? వివేకానంద ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మరి మన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యూత్ ఎంపవర్మెంట్ అని మాట్లాడుకుంటాము, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాము కదా. సో దీనికి సంబంధించి యాక్టివిటీస్ మనం కండక్ట్ చేస్తాం. సో యూత్ క్యాంప్స్ ఉంటాయి, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ పెడతాము. అరుణాచల్ ప్రదేశ్లో ఎవరైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళకి కనీస వైద్య అవైలబిలిటీ కూడా ఉండదు, మెడికల్ ఫెసిలిటీ కూడా ఉండదు. అలాంటి మారుమూల ప్రాంతాల్లో వెళ్ళి ఫ్రీగా మెడికల్ క్యాంప్స్ పెట్టడము, యూత్ ఓరియంటెడ్ వర్క్ షాప్స్ కండక్ట్ చేయడము అండ్ రెసిడెన్షియల్ క్యాంప్స్ కండక్ట్ చేయడము. మరి ఇంతేనా అంటే మరి మనకు సంస్కారాస్ చిన్నప్పటి నుంచి వాల్యూ ఎడ్యుకేషన్ అంటాం. సంస్కారాస్ మనకి ఎలా వస్తాయి? మనకి ఎవరైనా నేర్పిస్తే, లేకపోతే చుట్టూ సమాజం నుంచి నేర్చుకుంటే, అవునా? అవి నేర్చుకోవడం కోసము చిన్నపిల్లలు అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండే పిల్లలకి మనం సంస్కార వర్గ అని కండక్ట్ చేస్తాం, సంస్కార వర్గ. మరి ఆపై ఏజ్ గ్రూప్ వాళ్ళకి 10వ తరగతి నుంచి ఆపై ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఎవరికైనా సరే మనము యోగ వర్గ. సో యోగా ఇస్ ద కోర్ ఆఫ్ వివేకానంద కేంద్ర అంటాం. Kindly for your kind information, not yoga abhyas, we are talking about yoga. So yoga is the core of Vivekananda Kendra. So దాని కోసము మనం యోగ వర్గ అనేది 2వ ఆప్షన్. సో 3వది వచ్చేసి స్వాధ్యాయ వర్గ. స్వ అధ్యాయ అంటే సెల్ఫ్ స్టడీ. సో మనము ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలి అంటే మనకి ఆ విషయం గురించి పూర్తి జ్ఞానం మనకి కలిగి ఉండాలి. అదర్వైజ్ కంటిన్యూగా నేర్చుకుంటూ మనం ఇద్దరికి చెప్పగలుగుతాం, అవునా? బోత్ ఆర్ సైమల్టేనియస్. మనం నేర్చుకున్న తర్వాత చెప్పాలి అంటే టైం గడుచుకుంటుంది. మనం నేర్చుకుంటూ ఇంకొకరికి ఆ జ్ఞానాన్ని అందించడం, ఎక్స్ప్లోర్ చేయడం, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, అప్డేట్ అవ్వడం. వీటి గురించి మనం కాలేజ్ స్టూడెంట్స్కి కావచ్చు, ఎవరైతే చాలా యాక్టివ్గా ఉన్నారో, ప్రొఫెసర్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, వాళ్ళందరికీ మనం స్వాధ్యాయ వర్గ అని కండక్ట్ చేస్తాం. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిటరేచర్ తీసుకొని దాని డిస్కషన్స్, డిబేట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ దాని ఆధారంగా మనం చేసుకుంటాం. 4వది వచ్చేసి అతి ముఖ్యమైనది కేంద్ర వర్గం. కేంద్రము అంటే సెంటర్. సో మరి మన యొక్క భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉందండి, కుటుంబ వ్యవస్థ. సో వేరే కంట్రీస్లో మనకు అబ్జర్వ్ చేస్తే మన దానికి డిఫరెన్స్ ఏంటి? మన భారతదేశంలో అతి కీలకమైన పాత్ర పోషించేది కుటుంబ వ్యవస్థ. సో కుటుంబాలని సమ్మేళనం చేయడం, ప్రతి ఒక్క ఫ్యామిలీస్ ని అందరినీ ఒక ప్లాట్ఫామ్ దగ్గర తీసుకొచ్చి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ అక్కడికి వచ్చి ఒక గంట పాటు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఏదో కొంత నేర్చుకుంటూ, నేర్పిస్తూ గడపడం. ఒక గంట పాటు ఏదో కొత్త అంశాన్ని డిస్కస్ చేయడం. రకరకాల యాక్టివిటీస్ ఉండొచ్చు, ఆటలు ఉండొచ్చు, పాటలు ఉండొచ్చు, డిస్కషన్స్ ఉండొచ్చు, ఏదైనా ప్రదర్శనలు ఉండొచ్చు. సో ఇప్పుడు చెప్పుకున్న 4 అంశాలు సంస్కార వర్గ, యోగ వర్గ, స్వాధ్యాయ వర్గ అండ్ కేంద్ర వర్గ. ఈ 4ని కార్య పద్ధతి అంటే ఒక కార్యాన్ని నిర్వహించే ఒక పద్ధతి. సో ఆర్గనైజేషన్ వివేకానంద కేంద్ర కన్యాకుమారి అనే ఆర్గనైజేషన్ ఈ 4ని ఆధారంగా చేసుకుని పలు రకాల యాక్టివిటీస్ దేశం నలుమూలలా నిర్వహిస్తూ ఉంటుంది. అందులో
కొన్ని ఉత్సవాలు కూడా మనం నిర్వహించుకుంటాం. 5 ఉత్సవాల్లో ఒకనొక ఉత్సవం ఈ రోజు మనం నిర్వహించుకునే సమర్థ భారత్ పర్వ్. మిగతావి గీతా జయంతి, సాధనా దివస్, యూనివర్సల్ బ్రదర్హుడ్ డే అండ్ సమర్థ భారత్ పర్వ్. ఈ 5 ఉత్సవాలు మనం నిర్వహించుకుంటాం. గీతా జయంతి రీసెంట్ గా మొన్న డిసెంబర్ 25వ తారీఖున. సో ఈ సంవత్సరం మనం చాలా లక్కీగా గీతా జయంతితో మొదలయ్యి వివేకానంద జయంతితో సమర్థ భారత్ పర్వ్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వబోతుంది. సో అందులో భాగమే ఈనాటి సమర్థ భారత్ పర్వ్. దీన్ని మనము ముందుకు తీసుకెళ్తాము ఈ కార్యక్రమాన్ని. సో ఈ కార్యక్రమంలో తదుపరి అంశము వివేక్ వాణి. ముందుగా సాగరిక, Good morning everyone. Myself Sagarika from 10th standard. Today I stand before you to say one of the quotes from the sayings of Swami Vivekananda. Brave world man, these are what we want. What we want is vigor in the blood, strength in the nerves, iron muscles and nerves of steel. Not softening, namby-pamby ideas. Avoid all this. Avoid all the mystery. Thank you all. ధన్యవాద సాగరిక. తదుపరి సీమా ఇంకొక వివేకానంద స్వామి యొక్క థాట్ చెప్పడానికి మనం ముందుకు. Good morning to everyone. Myself Seema from 10th standard. Stick to truth. We shall succeed. Maybe slowly, but surely. Thank you. ధన్యవాద సీమా. తదుపరి మనోజ్ఞ. Good morning to everyone. My name is Manogna. The man who is pure and who is there does all things. Thank you. ధన్యవాద మనోజ్ఞ. ఈనాటి కార్యక్రమాన్ని మరి కొంత ముందుకు తీసుకెళ్ళటానికి మన మధ్యలో ఆసీనులై ఉన్నారు. ముందుగా ఆనంద్ గారు వారిని స్టేజ్ పై రావాల్సిందిగా కోరుతున్నాము. ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. తర్వాత పద్మ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత మనందరికి సుపరిచితమైన మన శైలజ మేడంని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు మేడం.
తర్వాత కార్యక్రమము దీప ప్రజ్వలన ఉంటుంది. సో మనమందరం మన స్థానాల్లో ఒక 2 నిమిషాలు లేచి నిల్చుందాము. ఐఎమ్ రిక్వెస్టింగ్ యు ఆల్ సర్. థ్యాంక్ యూ అండి. మీ స్థానాల్లో ఆశీర్వాద అవస్థగా కోరుతున్నాను. వారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత అంశము ఒక వైద్య గీత ఉంటుంది. స్వామీజీ వివేకుడు అనే పాటని పాడటానికి రేఖ మరియు సుస్మితని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. స్వామీజీ వివేకుడు కలలుగన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం. ఇనుప కండరాలు కేంద్ర శక్తిని మరించగా ఉక్కునరాలి ఉద్యమ స్ఫూర్తి ప్రేరకాలుగా విలాసాల మత్తు వదిలి వివేకుని బాట నడిచి స్వాభిమాన భారతాన్ని జగతిలోన నిలుపుదాం. స్వామీజీ వివేకుడు కలలుగన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం. దేవుడెక్కడున్నాడని నలుదిక్కుల శోధించే దీన దళిత దుఃఖితులను దైవంగా దర్శించే పంతాలెన్నున్నా మన గమ్యం ఒక్కటేనని ప్రపంచానికి అందించే సందేశం ఇదేనని స్వామీజీ వివేకుడు కలలుగన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం. ప్రతి మనిషి సోదరుడని సగర్వంగా ప్రకటించి అన్నార్తుల అజ్ఞానుల కష్టాలను కడతీర్చే జగతిలోన భరతమాత
అధిదేవతగా నిలిపి హిందుత్వమే వసుదలోన మార్గదర్శి కావాలని స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం ఇహ పరాలతో కూడిన జీవనమే మన లక్ష్యం ఆ లక్ష్యం చేరుదాకా ఆగకుండా సాగుదాం స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం. ధన్యవాదాలు. తదుపరి మనకు ఈరోజు మన మధ్యలో ఆసీనులై ఉన్న మన యొక్క పెద్దవాళ్ళు మార్గదర్శనం చేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఆనంద్ గారు మీరు మీ యొక్క సందేశాన్ని మాకు అందవలసిందిగా కోరుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక మంచి కొటేషన్ ఉంది. మన రిలీజియన్ ఏంటి? నేచర్. ప్రకృతిని మనం మతంగా కలిగి ఉండాలి. అంటే మతాన్ని ఎంతగా ప్రేమిస్తామో అంతగా ప్రకృతిని ప్రేమించాలి. దానికన్నా ముందు సుధాశ్రీ గారు చక్కగా ప్రారంభ ఉపన్యాసం అనొచ్చు, దాన్ని ఏదైనా అనొచ్చు, చాలా చక్కగా చేశారు. నాకు చాలా నాలెడ్జ్ ఇచ్చారు. అందులో 1892 డిసెంబర్ 25, 26, 27 ఏం చేశారు వివేకానంద గారు? అమ్మా చెప్పండి నాన్న. కన్యాకుమారిలో ఏం చేశారు? వెరీ గుడ్. ఏం చేశారు? మరి మనం చేయాలా లేదా? చేయాలి కదా. సో ఓన్లీ 3 minutes ధ్యానం చేయాలి. ఎంతమందికి మీకు ధ్యానం చేయాలనేది తెలుసు? వెరీ గుడ్, చాలా మందికి తెలుసు. సో మనం 3 minutes ధ్యానం చేద్దాం. కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు, పిల్లలు, మా పిల్లలు, చిన్నపిల్లలు. ఏం చేయాలంటే ధ్యానం చేసేటప్పుడు ఎవరన్నా చెప్పండి అమ్మా, తెలిసిన వాళ్ళు. సీమా చెప్పు, తెలియదు. ఇంకా we are the milestones, we are the pillars of the world. Last 1 minute. Just observe your breath. Last 10 seconds. 9, 8, 7,
6, 5, 3, 2, 1, 0. ఇప్పుడు చేతులు తీసి మీ కళ్ళపై పెట్టుకోండి. మెల్లిగా మీ చేతుల్ని చూస్తూ కళ్ళు తెరవండి. ఇప్పుడు మనం చేసింది వివేకానందుడు ఆ రోజు చేశాడు. అవునా? ఓకే, గుడ్. నేను ఇంకా రెండు టాపిక్స్ చిన్నగా మాట్లాడదాం అనుకున్నాను. ఒకటి ఏంటంటే యూనివర్స్, ప్రకృతి లేదా విశ్వం. మనం తప్ప మిగిలినంతా కూడా ఎన్వైరన్మెంట్ కదా ఏమ్మా? మా 10th క్లాస్ పిల్లలు బాగా చెప్తారు, ఎందుకంటే అన్ని సబ్జెక్టులలో ఇదే వస్తుంది. బయాలజీలో చెప్తారు, సోషల్లో చెప్తారు, అందులో చెప్తారు, తెలుగులో చెప్తారు, ఇంగ్లీష్, అన్నిట్లో అదే కదా. అది లేదు మనం లేము. సో కాబట్టి మనం రెస్పెక్ట్ చేయాలి ఎవరికి? నేచర్కి. నేచర్ అంటే ఏంటి? జంతువులు, పక్షులు, చెట్లు, ఇవేనా? ఇంకా ఇంకేం లేవా? ఏమున్నాయమ్మా? పంచభూతాలు. గుడ్, చక్కని ఇది చెప్పారు. సో ప్రతిదీ కూడా చాలా ముఖ్యమైనది. మనకి ఎంతైతే ఇక్కడ హక్కు ఉందో వాటికి కూడా అంతే హక్కు ఉంది. సో నేచర్లో ఉన్నటువంటి రాళ్ళు, ఇసుక, మట్టితో మొదలుకొని ప్రతి జీవరాశిని కూడా మనతో సమానంగా చూడాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్క జీవికి, నిర్జీవికి కూడా. సో దెన్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇండివిజువల్గా ఎలా మనం స్ట్రెంగ్తెన్ కావాలి. దానికి మెడిటేషన్ ఇస్ ద బెస్ట్ వే. ఏం జరుగుతుంది మెడిటేషన్లో? మనకి సోదరి సుధాశ్రీ చెప్తే తర్వాత పవర్ పాయింట్. సో వీ హ్యావ్ హౌ మెనీ చక్రాస్ ఇన్ అవర్ బాడీ? ఎన్ని చక్రాస్ ఉన్నాయి? 7. 6 + 1. Why 6 + 1? వెరీ గుడ్. సో 7 చక్రాలు ఉన్నాయి. మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత లేదా హార్ట్ చక్ర, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం. మా పిల్లలు సార్ ఎక్కువ సోషల్ చెప్తారు, కొత్తగా చెప్తున్నాడు సార్. అవునమ్మా. సో ఇవి సో అలా చక్రాస్ ఉన్నాయి. వాటిని మనం యాక్టివేట్ చేసుకుంటే మనకి చాలా ఎనర్జీ వస్తుంది. సో హార్ట్ చక్రాకి కింద ఉన్నటువంటి 3 చక్రాస్ అన్నీ కూడా మన యొక్క బాడీకి సంబంధించినవి. పైన ఉన్నాయి 3 కూడా డివైన్కి సంబంధించినవి. సో వీటిని చేయాలి అంటే మనం మెడిటేషన్ చేయాలి. వివేకానంద అంటే ఎక్కువగా గుర్తొచ్చేది నాకైతే స్ట్రెంగ్త్ ఉన్నటువంటి భారతదేశం, అదే సమర్థ భారత్. సమర్థ భారత్ కావాలంటే రెండు మనం చేయాలి. ఒకటి ఏంటంటే ఇండివిజువల్గా వ్యక్తిగతంగా స్ట్రెంగ్తెన్ కావాలి, మంచి ఆహారాన్ని తీసుకోవాలి, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి, మెడిటేషన్ చేయాలి. నెక్స్ట్ ఉన్న వనరుల్ని సక్రమంగా ఉపయోగించాలి, వాటికి హామ్ చేయకుండా. సో అప్పుడు సమర్థ భారత్ అనేది జరుగుతుంది. మరి మంచి అవకాశం ఇచ్చారు. నిజంగా ఈరోజు నేను చాలా చాలా సంతోషం పడుతున్నాను. ఐ మీన్ ధన్యుడను అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ధన్యవాదాలు సార్. చాలా అమూల్యమైన సందేశం మాకు ఇచ్చినందుకు. తర్వాత మనకు పద్మ గారు మాట్లాడవలసిందిగా, వారి అమూల్యమైన సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.
ముందుగా వివేకానందుల వారికి ప్రణామాలు. వేదికని అలంకరించిన పెద్దలకు, వేదిక ముందు ఉన్న స్నేహితులందరికీ, చిన్నారులకు అందరికీ శుభోదయం. ఈరోజు మేడం చాలా మంచి ప్రోగ్రామ్ ఇక్కడ అరేంజ్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ ఇందులో పార్టిసిపేట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాను. సో మన అమ్మాయి సుధా షీ హస్ గివెన్ ఎ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఇంట్రడక్షన్. వివేకానందుడు ఏంటి, ఎలా వచ్చారు, ఏం చేశారు, మనం ఏం నేర్చుకోవాలి అనేది చాలా బాగా చెప్పింది. వెరీ థ్యాంక్ యూ. సో నేను ఒక హార్ట్ఫుల్నెస్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను. ఈ వివేకానందుల వారి స్ఫూర్తితో, ఆయన ఇచ్చిన సందేశాలతో, ఆయన ఇచ్చిన గైడెన్స్ తోటి వచ్చిన ఆర్గనైజేషనే ఇది కూడా హార్ట్ఫుల్నెస్ ఆర్గనైజేషన్. సో ఆయన చెప్పిన ఒక కొటేషన్ చెప్తాను. ఇందాక సార్ మార్నింగ్ గారు చెప్పారు అసలు ఏం చేశారు, ఆయన జాబ్ మీద ఉంది, అది ఏం చేశారో మనతో ఎక్స్పీరియన్స్ చేయించారు. ఎట్ ఏ పీరియడ్, ఒక షార్ట్ పీరియడ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. సో ఆయన చెప్పింది ఎందుకు ధ్యానం చేయాలి ఎవరైనా చెప్తారా? మెడిటేషన్ చేయాలి, చేశారు వివేకానంద గారు. మనందరికీ ఆదర్శప్రాయులయ్యారు. ఎన్నో మంచి పనులు చేస్తూ మన భారతదేశాన్ని ఉత్తేజపరిచారు. సో ఎందుకు చేయాలి, చేస్తే ఏంటి ఉపయోగం, ఎలా మనం మారుతాము, దానికి ఆయన ఒక కొటేషన్ చెప్పారు. రోజు కొంచెం సేపు అయినా మీతో మీరు మాట్లాడుకోకపోతే, ప్రతిరోజు కొంచెం సేపు, కొన్ని నిమిషాలైనా మీతో మీరు మాట్లాడుకోకపోతే, ఎవరైనా విన్నారా ఇది? ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. ఎవరు అద్భుతమైన వ్యక్తి? ఎక్కడున్నారు? ఎస్, మన లోపల. ప్రతి ఒక్కరిలో లోపల ఉన్న ఆ హయ్యర్ సెల్ఫ్ ఏదైతే ఉందో, అంటే ఏది లేకపోతే మన ఎగ్జిస్టెన్స్ లేదు. దట్ ఈస్ ద సుప్రీం పవర్, దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ అద్భుతమైన వ్యక్తి ఉన్నారు. సో ఎక్కడ మాట్లాడాలి మనం? ఎవరితో మాట్లాడాలి? ఆ అద్భుతమైన వ్యక్తితో కొంచెం సేపు మనం మాట్లాడాలి. ఆ అద్భుతమైన వ్యక్తి అంటే హయ్యర్ సెల్ఫ్, దట్ ఈస్ నథింగ్ బట్ డివైన్. డివైన్ లాంగ్వేజ్ ఏంటి? సైలెన్స్. సో సైలెన్స్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది గాడ్. మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. భగవంతుడికి భాష అనేది ఉండుంటే ఒక భాష అర్థం అవ్వాలి కదా. సో సైలెన్స్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద గాడ్. సో ఆ భగవంతుడితోటి అనుసంధానం అయితే అవటానికి, మాట్లాడటానికి మనము సైలెంట్ అయ్యి మన లోపలికి మనం వెళ్ళి చక్కగా సైలెంట్గా ఇంటరాక్ట్, అంటే ఆ హయ్యర్ సెల్ఫ్ తోటి మనం కనెక్ట్. ఆ కనెక్ట్ అవ్వటానికి చేసేది ధ్యానం. ఆ ధ్యాన పద్ధతి ద్వారానే, ఒక ధ్యానం ద్వారానే మనం దీన్ని సాధించగలం. ఈ హార్ట్ఫుల్నెస్ పద్ధతిలో ఇది హార్ట్ బేస్డ్ మెడిటేషన్. హృదయం మీద ధ్యానం చేస్తాము. ఎందుకు హృదయం మీద చేస్తాము? ఎవరైనా చెప్పగలరా? ఈస్ దేర్ ఎనీ ఇంపార్టెన్స్ ఆఫ్ హార్ట్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ అవర్ బాడీ? పిల్లలందరికీ తెలుసు, మీరు 10th క్లాస్కి వచ్చేస్తుంటారు, వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. హార్ట్ ఈస్ ద మెయిన్ పంపింగ్ ఆర్గాన్, మెయిన్ పార్ట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ. అవునా? ఓన్లీ ఫిజికల్ బాడీకి హార్ట్ ఇంపార్టెంటా? మన శరీరం 3 రకాలుగా ఉంది. భౌతిక శరీరం, ఇంకా ఎవరైనా? స్థూల శరీరం అంటే భౌతిక శరీరం, మానసిక శరీరం, మూడవది ఎస్ ఎవరో చెప్తున్నారు, స్పిరిచువల్ బాడీ ఆర్ ఆధ్యాత్మిక శరీరం లేదా కారణ శరీరం. సో ఈ 3 రకాలుగా మన శరీరం ఉంది.
ఈ ఫిజికల్ బాడీకి ఉన్న హార్ట్లో ఇట్ ఈస్ సెంటర్ ఫర్ ద ఆల్ ద త్రీ ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. ఎందుకు? మనకి బాగా కోపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది? గట్టిగా వాళ్ళ మీద కోపం అరవటము, లేదంటే ఇంకా కోపం వస్తే తిట్టడము, కొట్టడము, ఇలాంటివి జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? మనల్ని మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి ఏం జరుగుతుంది? అప్పుడు ఎందుకంత బీపీ పెంచుకుంటున్నావు అని అంటారా లేదా ఎదురు? బీపీ పెరగడం అంటే ఏంటి? బ్లడ్ ప్రెషర్ రైజ్ అవుతుంది. అంటే ఫిజికల్గా మన మానసిక శరీరం ఏదైతే ఉందో మెంటల్ బాడీలో రియాక్షన్ వచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఆర్గన్ ఎఫెక్టింగ్? మన హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అవడం వల్ల దానిలో బ్లడ్ పంపింగ్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అగైన్ మళ్ళీ మన మైండ్కి, మన నర్వ్స్కి, మన బాడీకి ఎఫెక్ట్ ఇస్తాం. సో దట్స్ వై హార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ రకంగా ఫిజికల్గా ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్ బాడీని మెంటల్ బాడీ ఇంటర్ కనెక్ట్ అయినాయి అంటారు. ఆ మూడో శరీరం, కారణ శరీరం అనేది ఎక్కడుంది? తలలో ఉందా? పొట్టలో ఉందా? ఇట్ ఈస్ ద ప్లేస్ హార్ట్. మన హృదయంలోని ఆ కారణ శరీరం. ఆ హృదయంలో ద సీట్ ఆఫ్ దిస్ సోల్ అనండి, సీట్ ఆఫ్ ది స్పిరిట్ అనండి. ఇప్పుడు సైంటిస్టులు కనుక్కొని దానికి ఒక పేరు పెట్టారు, క్వాంటమ్ లీప్ అంటున్నారు దాన్ని. అంటే ఆ మొత్తం ఎవ్రీథింగ్ డిపెండింగ్ ఆన్ దట్ లైఫ్ ఎనర్జీ. సో వివేకానందుడు గారు చెప్పిన ఆ అద్భుతమైన వ్యక్తి ఎక్కడున్నారు? మన హృదయంలో ఉన్నారు. సో అందుకని ప్రతిరోజు కొంచెం సేపు మనము మన హృదయంతో ఇంటరాక్ట్ అయ్యి, మన హృదయంలో ఉన్న ఆ డివినిటీ తోటి మన మైండ్ని కనెక్ట్ చేసుకొని చేయటం వల్ల ఏమవుతుంది? మన భౌతిక శరీరం అంతా ముందు రిలాక్స్ అవుతాం. దీంట్లో రిలాక్సేషన్ అనేది ఒకటి చెప్తాం అన్నమాట. ఆ రిలాక్స్ అయిపోయిన తర్వాత మన మైండ్ ఏదైతే మానసిక శరీరం ఉందో దాన్ని తీసుకెళ్ళి ఆ కారణ శరీరం ఏదైతే ఉందో అద్భుతమైన వ్యక్తితోటి ఇంటరాక్ట్ అవ్వడానికి ఆయనకి హలో చెప్పి ఆయనతోటి కలుస్తాం. సో అంటే కొంచెం సేపు మనం ఫిజికల్ బాడీని రెస్ట్ ఇస్తున్నాము, మెంటల్ బాడీని తీసుకొని స్పిరిచువల్ బాడీతోటి ఇంటరాక్ట్ అవుతూ మనం చక్కగా కూర్చొని రిలాక్స్డ్గా కొంచెం సేపు కనుక ఆ మెడిటేషన్ అనేది హార్ట్ బేస్డ్ చేస్తే మన హృదయం, మైండ్ నెమ్మదిగా ప్రశాంత స్థితికి వస్తుంది. అవునా కాదు? ఎవరైనా చేసిన వాళ్ళకి ఎఫెక్ట్. ఇప్పుడు 3 నిమిషాలు మనకి సార్ చేయిస్తే మనకి ఎంత హ్యాపీగా అనిపించింది, చాలా కామ్గా ఉన్నాం కదా. సో అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రశాంతత ఏర్పడుతుంది మనలో. మనకి ఆ ప్రశాంతత ఏర్పడినప్పుడు అది చాలా వాటికి మనకి ఒక కోపంగా లేకపోతే చికాగ్గా హడావిడిగా చేసే పనికిను ఒక ప్రశాంతమైన వాతావరణంతో ప్రశాంతమైన మనసుతో చేసే పనికి డిఫరెన్స్ ఉంటుందా? ఎగ్జామ్కి వెళ్తున్నారు, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇంట్లో గొడవ పెట్టుకొని నువ్వు అది ఇవ్వలేదు, నాకు టైం అందించలేదు, నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది వద్దు, నేను ఇది తినను, ఇట్లా గొడవ చేసి మమ్మీతో మీరు స్కూల్కి వెళ్ళారు, ఎగ్జామ్ అని వెళ్ళారు అనుకోండి, ఎలా రాయగలుగుతారు? అదే చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో ఒక 10 నిమిషాల సేపు మెడిటేట్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. చాలా చక్కగా ఎప్పుడో చదివిన ఎక్కడో చేసినవి కూడా రికాల్ చేసుకోగలుగుతాను. నేను అట్ ద ఏజ్ ఆఫ్ 40 years నేను 40 years క్రాస్ అయిన తర్వాత ఐసోలేట్ చేయడం మొదలుపెట్టా. అప్పుడు ఇట్ హెస్ హెల్ప్డ్ మీ లాట్. రోజు కొంచెం సేపు మెడిటేషన్ చేయడం. సో యూత్ ఎంపవర్మెంట్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ టాపిక్. యూత్ ఎంపవర్మెంట్, యూత్లో ఉన్న ఎనర్జీ అంతా ఎలా యూటిలైజ్ చేసుకోగలి, మనం ఎలా సమర్థ భారత్కి ఉపయోగపడగలుగుతాం, మనం ఎక్సలెంట్గా తయారైనాం. ఒక యోగా యొక్క పర్పస్ ఈస్ టు బికమ్ అన్ ఎక్సలెంట్, టు ఎక్సెల్ ఇన్ ఎవ్రీథింగ్. మనం చేసే యోగ కౌశలం అనే ఒక టైటిల్ ఉంది. అంటే ఎందుకు ఏంటి అంటే ఆ యోగా అంటే మన యోగ అంటే కలయిక. మన మైండ్ని మన హృదయంతో కలిపి మనం చక్కగా ధ్యానం చేసి ఆ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, ఆ స్థితిలో మనం అన్ని పనులు చేయగలిగినప్పుడు వీ కెన్ బికమ్ ఎక్సలెంట్ ఇన్ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ లైఫ్. ప్రతి పనిలో కూడా మనం
ఎక్సలెన్స్ని సాధించగలుగుతాం. సో అట్లా ఆ రకంగా యూత్ కెన్ బికమ్ స్ట్రాంగెస్ట్. సో అప్పుడు ఖచ్చితంగా ఏదైతే వివేకానందులు గారు కోరుతున్నారో అటువంటి సమర్థ భారత్ని మనం అందరం సాధించగలుగుతాం. ఇంకా చాలామంది ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కావాలంటే. అది వాళ్ళని స్పిరిట్గా తీసుకొని వాళ్ళు చెప్పింది ఊరికే చదివితే ఉపయోగం లేదు కదా. మేము ఎప్పుడైతే పాటించగలుగుతామో దెన్ ఓన్లీ వీ కెన్ బికమ్ లైక్ దట్. ఆయనలాగా మనం తయారవ్వాలి, ఆయనలాగా చేయగలగాలి. అంటే మనం ఆయన చెప్పింది పాటించి చేయగలిగినప్పుడే మనకు ఆ సమర్థత వస్తుంది. సో ఈ రకంగా మనం అందరం చేసి ఈ ఇంకొక చిన్న విషయం ఏం చెప్పారంటే వివేకానంద గారు, మెడిటేషన్ వల్ల ఏం జరుగుతుంది అనేదానికి కాన్షియస్నెస్, ఆయన ఒక చిన్న మాట చెప్తారు. ఏంటి ఈ వెస్టర్నర్స్ ఊరికే కాన్షియస్నెస్ అంటారు. కాన్షియస్నెస్ అనేది ఏముంది, ఇట్స్ చాలా చాలా సింపుల్. కాన్షియస్నెస్ అనేది ఒక చిన్న పొర మాత్రమే. ఇట్ షుడ్ ఎక్స్పాండ్ టు సూపర్ కాన్షియస్నెస్, టు ది హైట్స్ ఆఫ్ సూపర్ కాన్షియస్నెస్ అండ్ ఆల్సో ఇమ్మర్స్ ఇన్ టు ది డెప్త్స్ ఆఫ్ ది సబ్ కాన్షియస్నెస్. అంటే మనకున్న ఆ చైతన్య స్థాయిని ఎక్స్పాండ్ చేయగలం. ఆ ఎక్స్పాన్షన్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఓన్లీ త్రూ ద మెడిటేషన్. అది ఎప్పుడైతే జరుగుతుందో ఆ సూపర్ కాన్షియస్నెస్ పెరుగుతూ ఉన్నప్పుడు మనలో ఇంట్యూషన్ పెరుగుతూ ఉంటుంది, మనము సమర్థత పెంచుకోగలుగుతాము. ఇది చెయ్యొచ్చు చెయ్యకూడదు అనే డిస్క్రిమినేషన్ పెరుగుతుంది. ఇటువంటి డెసిషన్ మేకింగ్, మంచి డెసిషన్ మేకింగ్ తీసుకోగలుగుతాము. దానివల్ల ఆటోమేటిక్గా విల్ బికమ్ ఎక్సలెంట్. సో దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ది హార్ట్ఫుల్నెస్. మనం అందరం కూడా మనం టైం దొరికినప్పుడు, మేడం సమయం ఇచ్చినప్పుడు మీకు ప్రాక్టికల్గా ఇది చేయిస్తాను. దీనికి ఒక 15-20 minutes పడుతుంది. ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ టైం విల్ ప్రాక్టీస్ దట్ హార్ట్ఫుల్నెస్. దీనికి మీ అందరూ కూడా కావాలంటే heartfulness.org వెబ్సైట్లోకి వెళ్ళి టాక్స్ ఉంటాయి. దీనికి గ్లోబల్ గైడ్ దాస్జీ అంటారు, హైదరాబాద్లో ఉంటారు. ఆయన ఇచ్చిన టాక్స్ ఉంటాయి. మీకు ఎట్లా చేయాలి అక్కడ ప్రొసీజర్ అందులో ఉంటుంది. ఫోన్లో హార్ట్స్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్ నుంచి. దాని ద్వారా కూడా మీరు నేర్చుకోవచ్చు మెడిటేషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా చక్కని అంశాలని మాకు చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు మేడం. మనతో మనం మాట్లాడుకోవడం గురించి మనకు మేడం చాలా చక్కగా చెప్పారు కదా, హౌ టు టాక్ విత్ అస్. మరి వేరే వాళ్ళతో ఎలా మాట్లాడాలి అంటే, వెన్ వి సీ ద డివినిటీ ఇన్ అదర్ పర్సన్, వెన్ వి సీ not the negativity, when we see the divinity in other person, definitely we will talk with smile, isn't it so? Because the same divinity we are seeing in ourselves, when we are talking with other person, if we see the same divinity in them, same thing happen with them. So ఈ అంశాన్ని మాకు చాలా చక్కగా చెప్పారు. స్వామి వివేకానంద కర్మయోగ అంటే మనకి 4 మార్గాల ద్వారా మన యొక్క గోల్ని రీచ్ అవ్వచ్చు అని చెప్తారు. 4 మార్గాలు: భక్తి యోగం, రాజయోగం, కర్మయోగం. వన్ మోర్ థింగ్ ఇస్ దేర్. సో దాంట్లో ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక్కొక్క దృక్పథం ఉంటుంది కదా, అంటే వాళ్ళ మోటో ఒకటి ఉంటుంది. వివేకానంద కేంద్ర ఏంది మోటోగా తీసుకుంది అంటే కర్మయోగ, అంటే త్రూ యాక్షన్. సో మనం అందరం ఖాళీగా కూర్చుంటే సరిపోతుందా? వీ హ్యావ్ టు వర్క్, ఇజంట్ ఇట్? మనకి చేంజ్ ఎలా వస్తుంది? వీ హ్యావ్ టు వర్క్. సో ఎలాంటి వర్క్ చేయాలి మనము? లోకహితార్థం, సమాజానికి ఏది శ్రేయస్కరమో అలాంటి వర్క్ చేస్తే ఏ డైమెన్షన్ లో ఒక సింగిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ తీసుకుందాము. ఒక లైట్ వేస్తే ఒకటే లైన్ లో వెళ్తుందా? వెళ్ళదు. అప్పుడు మనకి లైట్ రూమ్ అంతా లైట్ వస్తుందా? రాదు. ఆ యొక్క లైట్ 360 degrees అంటే ఆ కాంతి మొత్తము వస్తేనే మన రూమ్ మొత్తం ప్రకాశవంతం అవుతుంది. అంటే అన్ని డైమెన్షన్స్ లో వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్. దట్ ఈస్ యోగా. యోగా ఇస్ ద యూనియన్, అంటే యూనియన్ ఆఫ్ వాట్? యూనియన్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ అండ్ స్పిరిచువల్ బాడీ, విచ్ we are having in everyone. సో మనతో మనం కలుస్తూ, వేరే వాళ్ళతో కూడా కలుస్తూ ఒక ఉద్దేశపూర్వకమైన కార్యం ఎప్పుడైతే చేస్తామో దెన్ we will definitely attain that సమర్థ భారత్. చాలా ధన్యవాదాలు మేడం. తదుపరి మనకు వన్ ఆఫ్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్స్
మన శైలజ మేడంని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. దానికన్నా ముందు మనము ఒక క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చూద్దాము. ఆ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో పాటు మన ముందు ఆశీనులై ఉన్న మన సీతా ప్రసాద్ గారిని సైమల్టేనియస్ గా వారు కామెంటరీ చేస్తూ ఉంటారు అండ్ ఒక పక్కన డాన్స్ పెర్ఫార్మెన్స్ అవుతుంది. దాన్ని మనం వీక్షిద్దాం. ధన్యవాదాలు. పెద్దలందరికీ నమస్కారం. అలాగే పిల్లలందరికీ, పిల్లలు కూడా పెద్దవారే నా ఉద్దేశం. సో పిల్లలు కూడా పెద్దవారైన మా పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు, నా నమస్కారం. ఎందుకు అలా అన్నాను అని అనుకోవచ్చు, కానీ ఈ కాలంలో నేను అనుకుంటాను, నేను యాజ్ అ డాన్స్ టీచర్గా చాలా చాలా ఇన్ఫర్మేషన్, చాలా ఏమంటారు, చాలా విషయాలు పిల్లల దగ్గర నుంచే నేర్చుకుంటూ ఉంటాను. అంటే సమాజంలో మనం ఏంటి వాళ్ళకి ఇస్తున్నాం అనేది ఒక పక్కకు పెడితే, ఇప్పుడు వాళ్ళు చూస్తున్న పరిస్థితులు ఇవన్నీ చూసి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు పిల్లలు అనే దాన్ని బట్టి నిజంగా చాలా నేర్చుకుంటూ ఉంటాను నేను కూడా. సో మనం ఎంత స్థాయికి ఎదిగినా మనం పిల్లలమే. అలాగే మన తోటి వారు, అలాగే మనకన్నా చిన్న పిల్లల దగ్గర నుంచి చాలా నేర్చుకోవడం అంటూ జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు ముఖ్యంగా నాకు ఇంత చక్కటి, అంటే అంతటి మహానుభావుడు వివేకానంద గారి జయంతి ఉత్సవాలు, ఇలాంటి కార్యక్రమాల్లో, ఇంత మహత్తరమైన కార్యక్రమాల్లో నాకు కూడా భాగం ఇచ్చి నన్ను కూడా దీంట్లో ఒక పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్ చేసినందుకు స్వర్ణ మేడం గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే ఈ స్కూల్ యాజమాన్యానికి, అలాగే ఇంత చక్కటి ఆణిముత్యాల లాంటి మాటలు చెప్పారు ఆనంద్ సార్, అలాగే మేడం గారు. వారి పేరు నాకు సారీ మేడం పేరు నాకు తెలియదు, పద్మావతి మేడం గారు. ఎంత చక్కటి, అంటే మనకి ఆ పరమాత్ముడితోటి, అలాగే మన ఇన్నర్ సోల్ తోటి మాట్లాడే అవకాశం ఎలా కలిగిస్తాము మనం మెడిటేషన్ ద్వారా అని చెప్తాం. సో ఏదైనా ఫైనల్లీ ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్పిరిచువాలిటీ అనేది ముఖ్యము అని మనం చెప్పుకుంటాం. స్పిరిచువాలిటీ అనగానే దేవుడి ముందు 4 కొబ్బరికాయలు కొట్టి ఒక హారతి చేసేసేయడం కాదు కదా, ఇన్నర్ సోల్ తోటి మాట్లాడటము అనేది అని చెప్పారు మేడం. సో ఆ స్పిరిచువాలిటీకి నేను ఎంచుకున్న దారి ఏంటి అంటే డాన్స్, క్లాసికల్ డాన్స్ ఆర్ డాన్స్ అని చెప్పండి. మీలో ఎంతమందికి డాన్స్ అంటే ఇష్టం? వెరీ నైస్, వెరీ నైస్. అలాగే మ్యూజిక్ డెఫినెట్లీ, ఎందుకంటే అది మన బ్లడ్ లో ఇలాగా ఏమంటారు ప్రవహిస్తూ ఉంటుంది కదా. లైక్ ఒక భజన వింటాము, లేదా ఒక మంచి సంగీతం వినగానే వి స్టార్ట్ ట్యాపింగ్ యువర్ హ్యాండ్స్, మరి ఏదో ఒక ఆటోమేటిక్ గా మనలోకి ఒక తన్మయత్వం చెందుతాం కదా. సో అదే ఒక భజన విన్నాము, మీకు అనిపిస్తూ ఉంటుందా ఎప్పుడైనా? యూ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్. ఏంటి అంటే ఒక మంచి భజన ఒక పీక్కి వెళ్ళినప్పుడు మీకు గూస్ బంప్స్ వస్తాయి కదా. అది ఈవెన్ ఒక మంచి భజననే నేను అన్నాను, ఒక మంచి సినిమా పాటైనా సరే, అంటే ఏదైనా సరే వినడానికి ఒక మంచి ఇది ఏమంటారు, ఒక ఈవెన్ వందే మాత్రం కూడా ఒక కరెక్ట్ శృతిలో ఇది పాడినప్పుడు ఆ మనకు ఆ పేట్రియాటిజం, ఆ జనగణమన పాడినప్పుడు ఇప్పటికీ నాకు జనగణమన పాడితే ప్రతిసారి కూడా కళ్ళంబడి నీళ్ళు వస్తాయి. అంటే ఏంటి, మన దేశానికి ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత త్యాగం చేస్తే ఈరోజు మనం ఈ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఆ భావన మనకి కలిగిస్తుంది, ఆర్ట్ అనేది ఆ భావనని మనకి కలిగిస్తుంది. సో నేను ఎంచుకున్న దారి ఏంటి అంటే సమాజానికి కానీ ఆ దైవత్వాన్ని లెక్క చేసుకోవడానికి నేను ఎంచుకున్న దారి డాన్స్ అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దారి అంటాం కదా. మనం ఆ దైవత్వాన్ని చేరడానికి ఒక రిలీజియన్తో సంబంధం లేదు, ఒక మతము, ఒక క్యాస్ట్, అవన్నీ కాకుండా మనందరం ఏదో ఒక దారి ఎంచుకుంటాం ఒక మంచి పని చేయడానికి అని. సో ఈరోజు నేను ఆ డాన్స్ తోటి మేము ఎలాగ పరమాత్ముడికి దగ్గరికి అవుతాము అనే దాని గురించి, అలాగే ఇప్పుడు యూత్కి కావాల్సింది ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ అనేది ముఖ్యము అని చెప్తున్నాం. సో నేను భావించేది ఏంటి అంటే ఈ నృత్యం ద్వారా మేము ఒక యోగా, ఒక మెడిటేషన్ అనేది, ఒక పిల్లవాడిని తీసుకొచ్చి రారా కూర్చొని మెడిటేషన్ చెయ్యి అంటే మేబీ నేను ఇలా చేయలేకపోవచ్చు. సో ఒక నృత్యం ద్వారా ఎలా నువ్వు యోగా అనేది నువ్వు ఎలాగా చేయగలుగుతున్నావు అంటే డాన్స్ చేసేటప్పుడు ఒక సాహిత్యం, అంటే ఒక లిరిక్స్
లిరిక్స్ మనకి ఇస్తారు కదా, ఆ లిరిక్స్కి అనుగుణంగా మనం డాన్స్ చేయాలి, అంతేనా? అక్కడ పాట ఒకటి వస్తూ ఉంటుంది, ఆ పాట మీనింగ్కి తగ్గట్టుగా డాన్స్ చేయాలి. సో సాహిత్యం మీద మనకి అవగాహన ఉండాలి. అట్ ద సేమ్ టైం లెగ్స్ని ట్యాప్ చేస్తూ ఉంటాం కదా, సో దట్ షుడ్ బి ఇన్ ద రిథమ్. ఓకేనా? సో మీరు అందరూ ఒకసారి రిథమ్లో లైక్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 వెరీ గుడ్. సో ఇలా ఒక రిథమ్లో మనం క్లాప్స్ కొడుతున్నాం, అంతేనా? అదే ఇక్కడ 1 2 3 4 అంటుంటే మీ ఇష్టం వచ్చినట్టుగా ఇలా అంటే ఏమంటాం, అరే వీడికి లయ లేదురా, టెంపో లేదు, సరిగ్గా చేయట్లేదు అని మనకి అందరికీ అర్థం అయిపోతుంది, రైట్? ఓకేనా? సో దట్ ఈజ్ కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్ అనేది డాన్స్ చేస్తున్నప్పుడు ఆ లిరిక్స్ మీద ఉండాలి, ఆ భావం పలిగించాలి కంపల్సరీగా, ఆ మీనింగ్ తగ్గట్టుగా. ఏమి మీనింగ్లెస్గా మనం ఫేస్ ఇట్లా పెట్టుకుని డాన్స్ చేస్తే ఎవరు చూడలేరు, అవునా? సో ఇన్నిటి మీద అవగాహన పెంచుకుంటూ ఒక కాన్సన్ట్రేషన్తో ఒక్క 5 minutes or 2 minutes మనం డాన్స్ చేయగలిగిన ఆ స్పిరిచువాలిటీని అటైన్ అవుతాము, అలాగే ఆ యోగిక్ పవర్ అనేది డెఫినెట్గా వస్తుంది అనేది నా నమ్మకం. అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, చాలా మంది నాతో అడుగుతూ ఉంటారు, డాన్స్ మ్యూజిక్లు ఇవన్నీ నేర్చుకుంటే చదువు పాడైపోతుంది అనేసి. బట్ నా దగ్గర ఇప్పుడు వరకు 300 పైన స్టూడెంట్స్ నేర్చుకున్నారు, అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఎక్సలెంట్ ఇన్ దే స్టడీస్. ఐ వోంట్ సే కి స్టడీస్లో ఎక్సలెంట్ కాకపోతే వాళ్ళు అకాడమిక్స్లో కనుక వాళ్ళు పూర్ అయితే కనుక వాళ్ళు మంచి ఇది కాదు అని నేను అనట్లేదు. బట్ ద ఓన్లీ థింగ్ నాకు పేరెంట్స్ యూజువల్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ ఏదైనా నేర్చుకుంటే చదువులు దూరం అయిపోతుంది. బట్ నేను అది రాసి ఇస్తాను ఏంటి అంటే, ఎనీ డివైన్ ఫామ్ ఇది ఏది నేర్చుకున్నా సరే మనం ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ పెంచుకుంటాము, మన ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ డెఫినెట్గా పెరుగుతుంది. దానికి కరెక్ట్ అంటే మా అందరి స్టూడెంట్స్ని నేను తీసుకురాలేకపోయాను ఈరోజు, కానీ నా దగ్గర ఒక 2 స్టూడెంట్స్ ఉన్నారు. జస్ట్ ఐ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ దెమ్. ఐ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ లూకా సాహిత్య అండ్ ఎస్ శ్రీనిజ. వీరిద్దరూ కూడా, వీరిలో ఒక అమ్మాయి మెడిసిన్లో సీట్, కాకతీయ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతుంది. ఏ రోజు కూడా డాన్స్ క్లాసెస్కి అటెండ్ అవ్వకుండా లేదు, ఖచ్చితంగా ఈవెన్ 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్లో కూడా తను డాన్స్ని కంటిన్యూ చేసింది. అట్లాగే తను జేఎన్టీయూ నుంచి ఇంజనీరింగ్ చేసింది. ఇంజనీరింగ్ చేశాక ఫైనల్లీ ఎట్ ద ఎండ్ అయిపోయిన తర్వాత తనకి ఏమనిపించిందంటే, నేను మేబీ డాన్స్ ద్వారానే ఎక్కువ నేను సొసైటీకి దగ్గర అవ్వగలుగుతాను అనేది తనకి అనిపించింది. సో అలాగే తను ఇంజనీరింగ్ తర్వాత మళ్ళీ ఇంకా డాన్స్ ఎంఏ పర్సూ చేస్తుంది తను. ఇవన్నీ కూడా నేను ఒకటే వివేకానంద గారు చెప్పిన ఒక్కొక్క దీంతో నేను కనెక్ట్ అయి ఉన్నాను. ఏంటంటే, వాట్ హీ సెడ్ ఇస్, స్పిరిచువాలిటీ యాజ్ ఎ సైన్స్, యాజ్ ఎ స్టడీ ఈస్ ద గ్రేటెస్ట్ అండ్ హెల్తియెస్ట్ ఎక్సర్సైజ్ దట్ ద హ్యూమన్ మైండ్ కెన్ హ్యావ్. అంటే స్పిరిచువాలిటీ ద్వారా అదే మంచి ఎక్సర్సైజ్ మన సోల్కి అని చెప్తుంటారు. సో నేను ఎంచుకున్న దారి ఇది. సో వారు చెప్పిన దారిలో ఒక చిన్న నృత్యాంశాన్ని మీకు ఒక మాట చూపించడానికి ట్రై చేస్తున్నాము. మా స్టూడెంట్ యామిని. తిను ఇంటర్ చదువుతోంది. తిను అలాగే సిసిఆర్టీ స్కాలర్షిప్ హోల్డర్. అంటే గవర్నమెంట్ వారు ఈ ఫైన్ ఆర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి, అంటే ఇప్పుడు కాలంలో పిల్లలందరూ వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడిపోయారు. అంటే ఒక కొటేషన్ ఉంది, ఆర్ట్ ఈస్ డివైన్ వెదర్ ఇట్ ఈస్ ఇండియన్ ఆర్ వెస్టర్న్ అని అన్నారు. కానీ నేను ఎక్కువ నమ్ముతాను ఇండియన్ ఆర్టే ఎక్కువ డివినిటీ ఇస్తుంది అనేది. అది మేబీ నేను వేరే వాళ్ళతో ఏకీభవించట్లేదు అని అనుకోవద్దు, కానీ డెఫినెట్గా మన ఇండియన్ ఆర్ట్, మన ఇండియన్ కల్చర్లో చాలా డివినిటీ ఉంది. ఒక మనిషిని ఇంకో మనిషితో స్పందించే ఆ గుణం ఏదైతే ఉందో డెఫినెట్గా ఇండియన్ ఆర్ట్లో ఎక్కువ ఉంటుంది అనేది నా నమ్మకం అన్నమాట. సో మేము ఎక్కువగా క్లాసికల్ డాన్స్ అనగానే మీరు అనుకోవచ్చు అంతా కూడా దేవుడు, ఏదో ఒక కృష్ణుడు, ఒక రాముడు అని చెప్పేసి. బట్ మన ఇండియన్ మైథాలజీ ద్వారా నేనేమనుకున్నా అంటే, నేను ప్రతిసారి మా పిల్లలకి చెప్తుంటాను, ప్రతి మైథాలజికల్ స్టోరీలో ఒక మొరల్ స్టోరీ ఉంటుంది, ఒక మొరాలిటీ ఉంటుంది. అది నేర్చుకోండి. ఇదంతా రాముడు, సీత, ఒక కృష్ణుడు
కృష్ణుడు అవన్నీ ఉంటే కనుక భగవద్గీత అలాగే ఏంటి చెప్తున్నారు అనేది ఫైనల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం అది దాంట్లో ఉన్న మంచి ఏంటి అనేది తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. సో ఈరోజు మా నృత్యం ద్వారా డెఫినెట్గా మీలో ఆ స్పందన అనేది కలుగుతుంది అని అనుకుంటూ ఒక చిన్న నృత్యాంశం, అంటే ఇందాక మేడం మాట్లాడినట్టు మెడిటేషన్ అని అన్నారు కదా. మెడిటేషన్ అంటే మనం ఒక శ్వాస మీద ధ్యాస కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. సో మేము మెడిటేషన్ అనేది డెఫినెట్గా నేను కూడా మా పిల్లలందరికీ కూడా అది క్లాస్లో ఒక పద్ధతిగా ఒక ఎవ్రీడే చేయడానికి కుదరదు కాబట్టి అది వీక్లీ వన్స్ అయినా సరే నేను అది అలవాటు చేస్తున్నాను. వాళ్ళకి ఇంట్లో కూడా ఎలా ఏంటి అనేది ఒక చిన్న క్లాసెస్ ద్వారా వేరే టీచర్స్ ద్వారా నేను చెప్పించడం జరిగింది. అట్ ద సేమ్ టైం నేనేమనుకుంటానంటే డాన్స్ ముఖ్యంగా మాకు కూచిపూడి నృత్య కళాకారిణి నేను. సో కూచిపూడి నృత్యంలో ఏంటి అంటే మన కాన్సన్ట్రేషన్ మేము ఒక బ్రాస్ ప్లేట్ మీద చేస్తాం. మీరు అందరూ చూసే ఉంటారు కదా బ్రాస్ ప్లేట్ మీద చేయడం అనేది. సో అది ఏంటంటే డెఫినెట్గా మన మొత్తం బాడీ పార్ట్స్ అన్ని మన సర్వేంద్రియాలు కూడా కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద పెట్టి మనం డాన్స్ చేస్తాం. సో వాట్ ఈస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్ మెడిటేషన్. అది నా వే ఆఫ్ ఇది అన్నమాట. సో అలాగా దానికి కనెక్ట్ అయ్యి ఉంటాము డాన్స్ ద్వారా అన్నమాట. సో ఈరోజు అలాగే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కింద మీరు ఈ పర్టికులర్ దీన్ని చూసే ఉంటారు హూలా హూప్ అని చెప్పి. సో దాన్ని మేము కొంచెం చిన్న ఏంటంటే ఎక్స్పెరిమెంట్ బేస్ మీద క్లాసికల్ డాన్స్తో పాటు అంటే అడుగులు వేస్తూ ఇది కూడా హులా హూప్ని తన నడుము చుట్టూ తిప్పడం అనేది కూడా ఒక యోగిక్ పవర్ అనే నేను అనుకుంటాను అనమాట. సో ఒక చిన్న నృత్యాన్ని వాచ్ చేద్దాము. ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం, ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం. ఓకే, ఆఖరికి ప్లేట్ మర్చిపోయింది. మూషికవాగణమోదక చేత చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర గీత వినాయక పాద నమస్తే. మూషికవాగణమోదక చేత చామర కర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర గీత వినాయక
ప్లేట్ మీద డాన్స్ చేసి చూపిస్తుంది ఆఖరి అంశంగా. జాతికి అనుగుణంగా ప్లేట్ మీద ఒక్కొక్కసారి మాకు పర్ఫార్మెన్స్ లో నేల మాకు అంటే సహకరించదు. ఆ గ్రౌండ్ ఆ స్టేజ్ ఏంటంటే చాలా అక్కడ ఉన్న పరిస్థితులకి ఏ స్టేజ్ అంటే మా స్టేజ్ మీద చేయాల్సి వస్తుంది. సో ఆ ప్లేట్ని ఆ గ్రాస్ ప్లేట్ మీద కాళ్ళని పెట్టి ఆ జాతికి టెంపోకి అనుగుణంగా చేయాల్సి వస్తుంది. సో ఆల్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఆ దైవత్వాన్ని మనము మనలోకి ఏకం చేసుకుని ఆ కాన్సన్ట్రేషన్ మెడిటేషన్ తోటి మనము డాన్స్ చేయడం కానీ పాట పాడడం వాట్ ఎవర్ మేబీ అనమాట. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే నేను ఒక సలహా ఇచ్చే ఒక పెద్ద ఇది ఇచ్చే స్థాయిలో లేను. బట్ డెఫినెట్లీ మనందరం కూడా వివేకానంద వారు చెప్పిన సూత్రాలన్నింటినీ కూడా పాటిస్తూ ఒక బ్రైట్ అండ్ బెటర్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియాని మనందరం కూడా చూడాలి అని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా దీనికి సహకరించి ఒక మంచి భారతదేశాన్ని నిర్మించడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది యంగ్స్టర్స్ అండ్ చాలా చక్కటి నృత్య ప్రదర్శనతో మనల్ని అలరించిన యామినికి చాలా కృతజ్ఞతలు. అండ్ అంత సపోర్టివ్ గా బ్యాక్ బోన్ గా నిలిచిన మన సీతాప్రసాద్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. తదుపరి సన్మాన కార్యక్రమం ఉంటుంది. మనం చూస్తున్నాం 360 degrees లో సమర్థ భారత్ అని చెప్పుకున్నాం. ఆ 360 degrees ఏంటి? డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి మనం ఎంచుకున్నాం. ఇప్పుడు చాలా మంది డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి వచ్చారు. దాంట్లో వన్ ఆఫ్ ద ప్రొఫెషన్స్ ఈస్ డాన్స్. ఈ డాన్స్ లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాలెన్సింగ్ ద బాడీ అండ్ బ్యాలెన్సింగ్ ద మైండ్ కదా. ఈ బ్యాలెన్సింగ్ ద బాడీ అండ్ బ్యాలెన్సింగ్ ద మైండ్ మనం ఏది మెడిటేషన్ చేస్తే ఎలా అయితే ఎక్వైర్ అవుతుందో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సాధన. సాధన ఈస్ ద కంటిన్యూస్ ప్రాక్టీస్. సాధన ఈస్ నథింగ్ బట్ కంటిన్యూస్ ప్రాక్టీస్. ఏదైనా సరే ఒక అంశాన్ని మనం జయించాలి, అచీవ్ చేయాలి అంటే దానికి నిత్య సాధన అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో మనం ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోండి, రెగ్యులర్ ప్రాక్టీస్ లేకపోతే దాన్ని మనం గ్రిప్ కోల్పోతాం. అది టీచింగ్ ఫీల్డ్ కానివ్వండి, డాన్స్ ఫీల్డ్ కానివ్వండి, మెడిటేషన్ అవ్వనివ్వండి, యోగా అభ్యాస్ కానివ్వండి, ఏది మనం చేసినా నిత్య సాధన ఉండాలి. దానికి నిదర్శనమే ఈ రోజు మన ముందు యామిని. చాలా ధన్యవాదాలు.
తదుపరి చిన్న సన్మాన కార్యక్రమము. సో ఈ సన్మానం మనం ఎందుకు చేస్తున్నాము, అసలు సన్మానాలు ఎందుకు చేస్తారు అని మనల్ని క్వశ్చన్ చేసుకుంటే, వాళ్ళు ఏదైనా ఒక యూనిక్ క్వాలిటీ ఉండుండొచ్చు. అంటే ఒక పర్సన్ ఏదైతే సాధిస్తారో అది ఆ వయస్సుకి అంతకన్నా ఎక్కువ స్థాయిలో కనుక సాధించి ఉంటే వారి నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవటం కోసము ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకుంటే, మన సన్మానం చేస్తే ఏమొస్తుందండి అంటే మనకి వారి నుంచి స్ఫూర్తి పొందుతాం. ఆ స్ఫూర్తితో మనం మన యొక్క అడుగుని ఒక అడుగు వేసే సమయంలో 10 అడుగులు మనకి ముందు పడతాయి. అందులో భాగమే ఈరోజు సన్మాన కార్యక్రమము. మన ముందు వస్తున్న గౌరవనీయులైన మాధవరెడ్డి లక్ష్మీనారాయణ గారు. వారి వయస్సు 80కి దగ్గరగా ఉంటుంది. వారు అప్పుగూడెం నుంచి వస్తారు. మీటింగ్ జరిగింది. ఆ జూమ్ మీటింగ్ లో నేను నాన్నగారిని చూడడం జరిగింది. జస్ట్ రీసెంట్ గా ఒక 2 నెలల క్రితం. తన దగ్గర 10,000 లీటర్ల ఆవు పంచకం స్టాక్ పెట్టుకున్నారు. అలాగే ఇవాళ మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే దేశానికి రైతు చాలా ప్రధానం. రైతు అన్నం పెడితేనే మనం పాఠం చెప్పాలన్నా టీచర్కి, డాక్టర్కైనా, ఎవరికైనా సరే రైతు మంచి అమృతం లాంటి ఆహారం పెడితేనే మనం చేసుకోగలుగుతాం. ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ వయసులో చేస్తున్నారండి. ఈ వయసులో ఆ ఊర్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. చేసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. జనరల్గా ఆవు పంచకం కానివ్వండి, ఆ పేడ కానివ్వండి దొరకడం అంత తేలిక. వచ్చిన వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా చెప్పడం వేరు, చేయడం వేరు. సో చేసి చూపిస్తున్నటువంటి మహానుభావుడు. అంటే చాలా మందికి తెలియదు ఇలాంటి వాళ్ళు ఉన్నారనే విషయం నాకే తెలియదు ఈ మధ్యలో. కాబట్టి ఇప్పుడైతే ఈ కార్యక్రమంలో అందరం కలుస్తున్నామో అంటే బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఒకే భావన ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తున్నారు మన యువత. కాబట్టి యువత వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనము రోల్ మోడల్స్గా ప్రభాస్ని, ఇంకొకరిని, హీరోయిన్లని తీసుకుంటున్నాం. అసలు రోల్ మోడల్గా స్వామి వివేకానంద లాంటి వాళ్ళని తీసుకున్నారు పూర్వీకులు వాళ్ళందరూ. అందుకే వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు. చాలా సింపుల్గా ఉంటారు. ఇంకొకటి, మా అందరికంటే ముందు వచ్చారు మాస్టర్ నాన్నగారు. రాత్రి 9ంటికి మాట్లాడాను, 8:30కి మాట్లాడితే ఆ వయసు రీత్యా ఇంకొకళ్ళని తోడుంచుకుని రండి అని చెప్పాను. లేదా నేను వెహికల్ పంపిస్తానన్నాను. వద్దమ్మా నేను వస్తానన్నారు. సరే ఎవరినన్నా తోడు తెచ్చుకుంటారేమో అనుకున్నాను. ఒక్కరే స్కూటీ మీద వచ్చారు, ఒక్కరే. అది కూడా ఎలక్ట్రికల్ స్కూటీ మీద వచ్చారు. అంటే అక్కడ కూడా కాలుష్య రహితంగానే ఉంటున్నారు. అంటే మనం అందరం థియరీ చెప్తున్నాం, కానీ నాన్నగారు ఇక్కడ ప్రాక్టికల్గా చేస్తున్నారు. రాగానే అమ్మ బైక్ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నాను. బైక్ ఏంటి ఛార్జింగ్ ఏంటి అని చూస్తే ఎలక్ట్రికల్ బైక్ మీద మీరు ఒక్కరే వచ్చారా, ఎవరైనా తీసుకొచ్చారా? నేను ఒక్కరినే వచ్చానమ్మా అన్నాను. నాకు అనిపించింది ఇది వాళ్ళు నేర్చుకోవాలి. చూడండి, అవున్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ బెటర్ దాన్ థమ్స్ ఆఫ్ థియరీ అన్నారు స్వామి వివేకానంద గారు. అవున్స్ ఆఫ్ ప్రాక్టీస్ బెటర్ మనం ఇన్ని పుస్తకాలు చదవడం కంటే. ఇలాంటి అక్కడ నేను ఆవులు కాస్తున్నా అని చెప్తున్నారు, కానీ తను క్యాన్సర్ లాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు. క్యాన్సర్ వ్యాధిని ఎంతో మందికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కూడా తన దగ్గరికి వచ్చి ఎంతో మంది క్యాన్సర్ ఏమైంది ఆ విషయాన్ని తను చెప్పరు. అంటే గొప్ప వాళ్ళు ఎప్పుడు కూడా తన గొప్పని తక్కువగా మాట్లాడుకుంటారు. సో అటువంటి కోవకు చెందినటువంటి నాన్నగారికి వాళ్ళు చిన్న సన్మానం వివేకానంద కేంద్ర తరపున చేసుకునేటువంటి అవకాశం మా అందరికీ కలిగినందుకు ఈ సన్మానంలో అందరం పాల్గొంటూ అలాంటి వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా 10 మందిని ఇలాంటి వాళ్ళని చూసి మోటివేట్ అవ్వడానికి కోసం చేసుకున్నటువంటి సందర్భం. థ్యాంక్ యూ.
మీరు మాకు ఇవ్వండి, మీరు మాకు ఇవ్వండి. మేడం గారు తీసుకుంటారా? తీసుకుంటారా? మీరే వస్తారా? మీరే వస్తారా? Honors, Anand sir, thank you very much for accepting our invitation. Padma madam garu, thank you madam, you have given me wonderful information for us. Sita Prasad garu, thank you very much. It's not only your words, you have even showed us. I would like to congratulate Sudha Sri, who is the heart of this program, and with her initiation, today whatever the things that we are doing is with her initiation. Just 10 days back, she was not even 10 days I think, on January 2nd, I was introduced to her first time, but I feel that we are bonded from so long time. That's the kind of feeling I got. And her mother, Sridevi garu. And today we are celebrating this event, Samarth Bharat Parv. Parv means festival, Samarth Bharat. In the name itself, the meaning is. And today I would like to tell very important thing before my father, I want to talk about 2 minutes, 1 minute about my father, Kotta Rangay garu and Dr. Vijayendra garu, who are the founders of this institution, who are great motivators, who got inspired from Swami Vivekananda. What they are is due to the inspiration what they got from Swami Vivekananda. And they were the founder of Bharat as well as Sarva Bharati. During the time of departure of my father, who got cancer, he gave me this book as a gift, Pearls of Wisdom by Swami Vivekananda. Truly speaking, that is a kind of Bhagavad Gita for me. I hold that book all the time with me. The strength what I get is not by the food what I eat, but the sentences what I read from that gives me a great strength. And this occasion I would like, I must thank Dr. Vijayendra garu. Actually, he is expected to this program, but due to different situation, we missed him. He is also the heart of this institution. With their support, with the support of my father and Dr. Vijayendra garu, they have given me this platform, which I am trying to utilize it. My father gave me a homework that getting Sarva Bharati must be your dream. This is what Swami Vivekananda gives the information. A nation can be reconstructed in the best way. Already 1000 years back, if you go, we are having a glorious history. The same kind of glory should be back. And for that, it is only possible through enlightened youth.
Just now we have seen this program is being organized by the youth itself. So enlightenment is very important, and all the people who are working here are working for the same cause, whether it is Anand Garu or Padma Garu, Lakshmi Garu, Prasad Garu, or whatever the thing, all the hearts here are functioning and talking about the same thing. This family should extend. The thing what has to happen is, this kind of family has to extend. Today, many nations are blaming this nation that, okay, we are having 28 years is the average age of this country. We are very lucky. And this country is having a very good potential, that is the youth has very important potential. But if the same youth are not having a vision before them, then definitely that youth are not going to be an asset to the nation. The youth should be with a national outlook. That's what Swamiji continuously tells. The national outlook is very important. Whatever we are doing, any work we are doing, to what extent this is useful for my country and for this world, for this humanity, human well-being, to what extent it is important. So he is talking about the oneness, the most important thing, Swamiji's concept of oneness. Oneness means the same God. Yeah. I'm extremely sorry. I request you, please, I will again continue. Please invite sir, Dr. Sir. After he talks, then I will try to conclude, because this is the respect I would get. మన కోసం కేటాయించి ఇక్కడికి వస్తున్నందుకు చాలా సంతోషము. వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. I'm extremely sorry for the interruption. So, just now we are seeing the most important point of Swami Vivekananda is oneness, thought of oneness. So, whatever the divine energy or the God which is existing in everyone, the manifested in every individual. So, this is one of the most important. The feeling of oneness is being expressed by Swami Vivekananda when every person feels that the same God is there in every individual. Definitely that person cannot do harm to anything. So, a society with such kind of ideology is going to be a peaceful society. And this kind of society is going to be enriched in all dimensions. So, the importance is the point of oneness, the most important thing. And having a kind of self-concern, self-consciousness. Just now Madam have already told that to have the consciousness, super-consciousness and subconsciousness, Madam have told that. Aligning your consciousness and subconsciousness, both the things are being aligned in the same direction. We are doing something, some work or some decision or whatever it is. When the conscious work and the subconscious work are aligned along the same direction, definitely that is the heaven. In that work, we get the immense happiness. Consciously we are doing something, and in subconscious we are not aligned in the same direction. These two are not being aligned along the same direction. Definitely the completeness is missing in the work, whatever the work what we are doing. So, aligning the conscious and the subconscious along the same thing is a very important thing for a good decision making. Just now Madam have discussed about the decision making too.
the youth must be in a position to take continuous decision makings are important, because every day we have to keep taking good decisions. And there must be a rationality between what is good and what is bad. This knowledge is going to give the kind of rationality between what is good and bad. Such kind of youth are improving, are increasing, the strength of such things are improving in the youth. Today the main problem is, I can say asset is youth, even problem is also youth. If the same kind of youth are not being nurtured in a proper way, instead of constructive works, they use the same energy for the destructive work. For example, recently I was talking to the circle inspector in our Ramavaram 2 Town police station. He was telling that beating the children, hands of paining, beating so many children, so many young youth, they are getting deviated, they are getting addicted, they are becoming a hurdle. Such kind of youth are present in the family. How can the family be happy? So to have a happy family, the youth who are there in that family should be in a good direction. So in this dimension, Swami Vivekananda Kendra is working for the empowerment of the youth, aligning the youth along the direction in which the nation should be reconstructed in a better way. The reconstruction of the nation is the primary ideology behind. So Vivekananda says that take one idea and make it as your life. Make it as your life. Live and die for it. This is a very important thing. If every youth takes one idea and continues it like a yajna, he uses a word called yajna. Life is nothing but the yajna we are doing. So I think the Kendra was established where the east and south, north and west, all the directions are unified. So Vivekananda never identified himself as a person who belongs to West Bengal. No. He did not even identify himself as an Indian. He identified himself as, he is this planet, he belongs to this planet, and all of them are the brothers and sisters. Universal brotherhood was the most important entity which Swami Vivekananda have taken. So this is once everyone feels that everyone is their brother and sister, there is no, this is the way a person must be identified. If I identify myself as an Indian, definitely the others will not be, I don't include them. That inclusiveness is missing. Once that inclusiveness is missing, I don't feel for them. This is what Swami Vivekananda keeps telling that. The universal brotherhood is a solution. It is, the peace is a solution to this world. He never talks about only India. Vasudhaiva Kutumbakam. The whole planet is one family. And when he went to Chicago to address the World Parliament, he addressed us, my dear brothers and sisters of America. So he felt everyone as a single family. So this is the way I request few children at least here. Definitely today it is available. We are very lucky that lot of literature is available. We can listen to the voice of Swami Vivekananda. He continuously says that if you are in a good company, what you are is nothing but what kind of company you are. If you are in a good company, naturally that company is going to organize you in a proper way. An individual cannot do many things, but an organization can do many things. An organization is very powerful compared to an individual. That is the reason why he established an organization to organize the people and align the people along the same direction. And the direction is nothing but ultimately we must be able to see the supreme energy. You may call nature, you may call God, of any name is accepted in everyone and everything, living
and non-living. That is the ultimate thing of education, ultimate aim of education, is to see that divine in everything and everyone around us. And our culture is talking about that. In our culture, you see the very grandparents who are not educated, who are not, we may call them as illiterates, but they are educated. They are educated. They teach us. The family is a place where the values are being given to the child. The most important thing. The nucleus is the family. And Swami Vivekananda became a spiritual leader because this country is not ruled by the kings, but this country is a country which is ruled by the rishis and munis. If you go to it, this is the philosophy behind. The spirituality is the spiritual education is most important education. Today many institutions are not taking it into consideration because the spiritual education is not having a physical form. Now Swami Vivekananda is very much focused towards the spiritual education, and this Vivekananda Kendra is working, and I can definitely say that it's a great opportunity given for me. And Sudhasri, we are seeing an inspired personality who carried the message to all of us and moved all of us. I think a few points, many points are already being discussed. Few points I might have discussed. It is not just talking. Ounce of practice is better than tons of theory. We are already having tons of theory. Let all of us start working for the reconstruction of this nation in whatever possible ways and means we have, and we are having the opportunities before us. I thank Sudhasri for giving me this wonderful opportunity and making me a family member of your family. Thank you very much. Already we belongs to one family, that is Bharat. Thank you, madam. And ఇప్పుడు మన డాక్టర్ గారిని సమర్థ భారత్ పర్వ్ని పురస్కరించుకొని మనకు వారి సందేశాన్ని 2 నిమిషాల్లో ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. మీ అందరినీ చూస్తూ ఉంటే మేమంతా ఇంత ముసలాడు అయినా కానీ మళ్ళీ ఆ యూత్ అనేది బయటకు వస్తుంది. వి ఫీల్ సో ఎలైటెడ్, సో ఇన్స్పైర్డ్. మనకందరికీ తెలుసు, వి నో దట్ ఇండియా ఈజ్ ఏ కంట్రీ ఆఫ్ యూత్. ఇంకో సెంటెన్స్ కూడా ఉంది దాని ప్రక్కనే. What India is going to be tomorrow, we cannot say. But definitely, whatever you want will be the India. Whatever the youth wants, it will be like that only. So, అంటే స్వామి వివేకానంద చెప్పాలంటే ఇందాక మా ప్రిన్సిపాల్ చెప్తున్నప్పుడు ఆయన స్పీచెస్ స్టార్ట్ అవుతుంది. I had the opportunity to hear his own voice in a WhatsApp message. He says, he starts saying, brothers and sisters of America. అసలు ఎంత అప్లాజ్ వస్తుందంటే ఆ టైంలో ఇప్పుడు 1800s. He was introducing and he was telling, I came from a country of culture. What is the culture? Respecting other people, understanding other people's profession, other people's mindset, and trying to build up our own close relations. ఇందాక శైలజ చెప్తున్నట్లు వసుదైక కుటుంబం, వీర్ ఆల్ బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ. ఆ ఫీలింగ్ వస్తేనే వీ కెన్ గో ఫార్వర్డ్. యూత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ యూ ఆర్ గోయింగ్ టు డిసైడ్ వాట్ ఇండియా విల్ బి టుమారో. ఇండియా కెనాట్ సే ఐ విల్ బి లైక్ దిస్, బట్ ఇండియా విల్ డెఫినెట్లీ విల్ సే what youth wants me like that, I will be like that. Whatever you decide will be India's fate. It's in your hands. As a youth, each one of you should be able to think of positively. Let us always think of positively, nothing negative. And if we think positively, India will do it positively. If you want India to be shining all over the world, it will be like that only. Whatever you want is going to be like that.
So whatever individually the youth of country, our country, today decides will be the whole what India will be tomorrow. So అందుకనే స్వామి వివేకానంద ఏం చెప్తారంటే let us all be one, united to be one. He will never discriminate between various divisions what is being done today. He used to say we are all one nation, one person. And that is how he has motivated all the youth from his life as an example. So you should, each one of the youth should think what India should be tomorrow. Because as I said, India will not become different than what you are thinking. Whatever the thinking made by this present generation will be we will be seeing India in that shining position. If it has to shine, you will be shining. If you are shining, India will be shining. If you are not shining, then India will never be where you want it to be. So that is how India is not an aging country. Basically speaking, India is a youth country, country of youth. So that's why we have a lot of opportunities to make our country as one of the best in the world. So as a Rotary, we have a lot of programs of youth, and the basic membership we want to change from 70 plus to 35 plus or 30 plus. We are giving a lot of importance. There are so many world programs in Rotary, like youth exchange. We exchange between foreign countries and ours, so that they will understand. They won't think that India is like playing the snakes. India is so poor, we always say. It is never poor. It has got all the strength. It has got all the things to shine in the world. That is why I said, whatever you want, India will be like that. And it can't be different than what you want. So you should decide what India should be. If you decide that India should shine in all of the worlds, in the world countries, definitely it will shine under your own image. Whatever you build will be. So let us, on this day of birthday of Swami Vivekananda, let us pledge that I will shine. Each one of you can decide that I will shine. If each one of you shine, India will also be shining. If you are not positively thinking, then India will also not be positively going ahead. It will go down. It won't rise up. So my appeal to the children, youth is, because India is a country of youth, because we see there are so many things. Even in America, it is an aging country. Most of the European countries are also aging countries. They are not like India, where the power of youth is very much there in India. So let us rededicate ourselves to Swami Vivekananda, who taught that we all are universal children. It's not one. There is no division between us. And each one of you is capable of shining yourself and make this country shine also. Thank you. చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే చెప్పారో వి ఆల్ వర్క్ టుగెదర్, మా ఉద్దేశంలో 60+ అంటే 60+ ఏజ్ గ్రూప్, దే ఆర్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అంటాం. In another way, they belongs to youth. They should stand like a backbone to us, so that we will work with erect body, with alertness. Thank you so much. ఇప్పుడు ఏవైతే మన పెద్దవాళ్ళు
మనకు వారి సందేశాన్ని అందించారో, మన ఋషి పరంపర ఏదైతే ఉందో వారి యొక్క జ్ఞానాన్ని మన ముందుకు ఈరోజు తీసుకొచ్చారో, దాన్ని బట్టి మన యొక్క సంకల్పాన్ని మన మనసులో తీసుకుంటూ ఇప్పుడు మనం పుష్పాంజలి కార్యక్రమం ఉంటుంది. మనకు ఇందాక ఏదైతే పుష్పాన్ని మన చేతిలో ఇచ్చారో మన మనస్సులో మన సంకల్పాన్ని దృఢంగా ఫిక్స్ చేసుకొని లైన్ వైజ్ గా స్టేజ్ పైకి వచ్చి ఆ పుష్పాన్ని ఆ చిత్రపటం ముందు ఉంచి నమస్కరించుకొని మళ్ళీ యథావిధిగా మన స్థానాల్లో వెళ్ళి కూర్చుంటాము. మనం ముందుగా మన పెద్దల నుంచి స్టార్ట్ చేద్దాము. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ సౌండ్ అండ్ ద స్టూడెంట్స్ టు ప్లీజ్ కోఆపరేట్ విత్ దెమ్. भारत का बने हम राष्ट्र के योगी, करेंगे ध्यान भारत का, उठाकर धर्म का झंडा, करे उत्थान भारत का, गले में शील की माला, पहन कर ज्ञान की कफनी, पकड़ कर त्याग का डंडा, करे उत्थान भारत का, बने हम राष्ट्र के योगी, करेंगे ध्यान भारत का, उठाकर धर्म का झंडा, करे उत्थान भारत का, जलाकर इष्ट की होली, उठाकर कष्ट की झोली, जमा कर संत की टोली, करे उत्थान भारत का, बने हम राष्ट्र के योगी, करेंगे ध्यान भारत का, उठाकर धर्म का झंडा, करे उत्थान भारत का, हमारे जन्म का सार्थक, हमारे मोक्ष का कारण, हमारे स्वर्ग का साधन, करे उत्थान भारत का, यही उत्थान भारत का, बने हम राष्ट्र के योगी, करेंगे ध्यान भारत का, उठाकर धर्म का झंडा, करे उत्थान भारत का, बने हम राष्ट्र के योगी, करेंगे ध्यान भारत का, उठाकर धर्म का झंडा, करे उत्थान भारत का, गले में शील की माला, पहन कर ज्ञान की कफनी, पकड़ कर त्याग का डंडा, करे उत्थान भारत का, बने हम राष्ट्र के योगी, करेंगे ध्यान भारत का, उठाकर धर्म का झंडा, करे उत्थान भारत का, करे उत्थान भारत का, करे उत्थान भारत का. మనమందరం అమృతస్య పుత్రః అంటే భగవంతుని మనం అతి పవిత్రమైన భగవంతుని పుత్రులము. అంటే చాలా క్రమ పద్ధతిగా క్రమశిక్షణగా చాలా నిశ్శబ్దంగా వచ్చి స్వామీజీ ముందు పుష్పాన్ని సమర్పిస్తామని కోరుకుంటూ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ప్లీజ్ కోఆపరేట్ విత్ us. ఈ పుష్పాంజలి కార్యక్రమం తర్వాత మనం ఇప్పటి వరకు దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో సమర్థ భారత్ పర్వ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. దీని తర్వాత దాని మీద క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తాము. సో అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంకా కొద్ది సమయం పాటు ఓపికని వహించి ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసి మనమందరము ఎంతో ఉత్సాహంగా క్విజ్ కాంపిటీషన్ లో పాల్గొని తర్వాత చాలా సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేసుకుందాము.
పుష్పాలు సమర్పించిన వారందరూ ఒక లైన్ లో చాలా డిసిప్లిన్ మేనర్ లో వెళ్ళి ఆ రూమ్ లో కూర్చోండి. మనకి ఆర్గనైజర్స్ చూపిస్తారు. ఎవరెవరైతే పుష్పాలు సమర్పించారో వాళ్ళు దయచేసి we will try to minimize the disturbance. చాలా నిశ్శబ్దంగా వెళ్ళి మనము మన స్థానాల్లో అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ప్రయత్నాలు రాను చెప్పుడు రాలేదు. పండుగ మాట్లాడితే మనం మొత్తం జీరో. మిగతా వాళ్ళేది మీరు తిన్నారా? ఆర్గానిక్ ఫార్మింగ్ మన 10th క్లాస్ మన ఎస్సీ తన రోజు నా పని అది మొత్తం రామకృష్ణ దానికి తీసుకో